పాకిస్తాన్ మరోసారి ముక్కలు కాబోతుందా? ఒక పక్క పిఓకేతో గొడవలు, మరో పక్క ఆఫ్ఘనిస్తాన్తో గొడవలు, ఇంకో పక్క ఏమో బలూచిస్తాన్తో గొడవలు, ఇప్పుడేమో కరాచీతో గొడవలు. రీసెంట్గా కరాచీ రోడ్ల మీద లక్షల మంది జనాలు చేతుల్లో సింధు దేశ్ జెండాలు పట్టుకొని మాకు పాకిస్తాన్ వద్దు, మాకు స్వాతంత్ర్యం కావాలి అంటూ నినాదాలు చేస్తున్నారు. అసలు మన పక్కనే ఇంత పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతుంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు సైలెంట్గా ఉంది? ఈరోజు పాకిస్తాన్లోని సింధు ప్రావిన్స్లో జరుగుతున్న ఈ సైలెంట్ రెవల్యూషన్ వెనక ఉన్న అసలు నిజాలేంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఈ వీడియో చివరి వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. అసలు మ్యాటర్ ఏంటంటే, పాకిస్తాన్లో సింధ్ అనేది కేవలం ఒక ప్రాంతం కాదు, ఆ దేశానికి వెన్నెముక లాంటిది. కానీ ఇప్పుడు ఆ వెన్నెముక విరిగిపోయే స్టేజ్కి వచ్చింది. కరాచీ నుండి వస్తున్న లేటెస్ట్ విజువల్స్ చూస్తుంటే 1971లో బంగ్లాదేశ్ విడిపోయే ముందు ఉన్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో అచ్చం అలాంటి సీన్స్ ఇప్పుడు కనిపిస్తున్నాయి. కానీ సడన్గా ఇప్పుడు ఈ ఉద్యమం ఇంత వైలెంట్గా మారడానికి మెయిన్ రీజన్ పాకిస్తాన్ ఎకనామిక్ కొలాప్స్. సింపుల్ లాజిక్ ఆలోచించండి. పాకిస్తాన్ జీడిపిలో దాదాపు 70% రెవెన్యూ జనరేట్ చేసేది సింధ్ ప్రావిన్స్, ప్రత్యేకంగా కరాచీ సిటీ. అంటే దేశం మొత్తం కరాచీ సంపాదన మీదే బతుకుతోంది. కానీ తిరిగి వాళ్ళకి ఏం దక్కుతోంది? ఆకలి, కరెంటు కోతలు, అప్పులు మాత్రమే. సింధ్ ప్రాంతంలో బొగ్గు గనులు ఉన్నాయి, గ్యాస్ బావులు ఉన్నాయి. కానీ అక్కడ లోకల్స్ ఇళ్లలో వెలిగించడానికి గ్యాస్ ఉండదు, కరెంటు ఉండదు. వాళ్ళ న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ పంజాబ్ ప్రావిన్స్కి, ఇంకా క్లియర్గా చెప్పారంటే పాకిస్తాన్ ఆర్మీ కంట్రోల్లో ఉన్న ఫ్యాక్టరీలకి తరలిపోతున్నాయి. దీంతో సింధ్ ప్రజలకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది, మా సంపదతో ఇస్లామాబాద్ బాగుపడుతోంది, కానీ మేము మాత్రం రోజు రోజుకి బికారులుగా మారిపోతున్నాం. దీన్ని వాళ్ళు రిసోర్స్ లూటింగ్ అంటున్నారు. తమ సొంత నేల మీద తమకి హక్కు లేకపోవడం వాళ్ళ ఆగ్రహానికి పెట్రోల్ పోసినట్లయింది. ఇక రెండోది మరియు అత్యంత బాధాకరమైన విషయం, మిస్సింగ్ పర్సన్స్. ఇది ఎంత సీరియస్ అంటే, సింధు స్వాతంత్ర్యం కోసం మాట్లాడిన, ఆర్మీని ప్రశ్నించిన వాళ్ళు మరుసటి రోజు ఇంటికి రారు, తెల్లారేసరికి మాయమైపోతారు. లోకల్ యాక్టివిస్టుల లెక్కల ప్రకారం గత కొన్నేళ్లలో వేల మంది స్టూడెంట్స్, టీచర్స్, పొలిటికల్ యాక్టివిస్టులను ISI ఎత్తుకెళ్ళింది. వారు బ్రతికున్నారో లేదో కూడా వారి కుటుంబాలకి తెలియదు. ఒకప్పుడు పాకిస్తాన్ ఆర్మీ అంటే అక్కడ జనాలకి భయం ఉండేది. కానీ ఇప్పుడు ఆ భయం పోయి అసహ్యం మిగిలింది. అందుకే నిన్న అక్కడి ప్రజలు ఆర్మీ చీఫ్స్లకు వ్యతిరేకంగా ప్రొటెస్టులు చేస్తున్నారు. సింధు ప్రాంతంలోని సారవంతమైన భూములను కార్పొరేట్ ఫార్మింగ్ పేరిట ఆర్మీ ఆఫీసర్లు ఆక్రమించుకుంటున్నారు అనేది అక్కడి రైతుల ప్రధాన ఆరోపణ. ఇది కేవలం స్వాతంత్ర్య పోరాటం మాత్రమే కాదు, తమ భూమిని, తమ ఉనికిని కాపాడుకోవడానికి చేస్తున్న పోరాటం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని తొక్కేయడానికి ఇంటర్నెట్ షట్డౌన్లు, మీడియా బ్లాక్అవుట్స్ చేస్తోంది. కానీ సోషల్ మీడియా వల్ల ఈ విజువల్స్ ప్రపంచం మొత్తం చూస్తోంది. జియోపొలిటికల్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, పాకిస్తాన్ ఎకానమీ కోలుకోలేని దెబ్బతింది. ఆర్మీకి జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేని పరిస్థితి. అలాంటప్పుడు సింధ్ లాంటి పెద్ద ప్రాంతాన్ని కంట్రోల్ చేయడం ఇక చాలా కష్టం. సో ఫైనల్గా ఒక ప్రశ్న, చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతోందా? పంజాబ్ డామినేషన్ భరించలేక బంగ్లాదేశ్ ఎలా విడిపోయిందో ఇప్పుడు సింధు దేశ్ కూడా అలాగే విడిపోతుందా? పాకిస్తాన్ మ్యాప్ మారబోతోందా అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. మరి మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ ఆర్మీ ఈ ఉద్యమాన్ని అణిచివేయగలదా, లేక సింధు దేశ్ ఒక రియాలిటీ అవుతుందా? మీ ఒపీనియన్లు కింద కామెంట్ బాక్స్లో డెఫినెట్గా షేర్ చేయండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు కొత్తగా అనిపిస్తే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.